ఒక ఊరిలో రామయ్య తన భార్య సీతమ్మతో కలిసి జీవించేవాడు. వారి దగ్గర పెద్ద ఆస్తి ఏమీ లేకపోయినా ఇల్లు మాత్రం ఎప్పుడూ నవ్వులు సంతోషాలతో నిండిపోయేది. గ్రామంలో చాలామంది భార్యాభర్తలు చిన్న చిన్న విషయాల మీద తగులు పడుతూ రోజులు గడుపుతుండేవారు. కానీ రామయ్య సీతమ్మలు మాత్రం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు గ్రామంలో మల్లేశం అనే పొరుగువాడు రామయ్యను అడిగాడు, రామయ్య, మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు రావు. మీరు ఎలాగో చెప్పండి, మా ఇంట్లో ప్రతిరోజు తగువే జరుగుతోంది. రామయ్య నవ్వుతూ చెప్పాడు, మేము ఇద్దరం ఒక మాట ఎప్పుడు మర్చిపోము. తప్పు చేసినప్పుడు క్షమించాలి, కోపం వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ఒకసారి సీతమ్మ కూరలో ఉప్పు ఎక్కువ వేసింది. పిల్లలు ఇష్టంగా తినలేకపోయారు. సీతమ్మ చాలా సిగ్గుపడింది. ఆ సమయంలో రామయ్య నవ్వుతూ అన్నాడు, ఇవాళ కూరలో ఉప్పు ఎక్కువైంది, కానీ మన ఇల్లు ప్రేమతో నిండిపోయింది కాబట్టి అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా సీతమ్మను నిందించకుండా ఓదార్చాడు. మరో రోజు రామయ్య పొలంలో పనిచేస్తూ పొరపాటున డబ్బులు కోల్పోయాడు. ఇంటికి వచ్చి బాధతో అన్నాడు, సీతమ్మ, మన కష్టపడి సంపాదించిన కొంత డబ్బు పోయింది. దానికి సీతమ్మ కోప్పడకుండా చిరునవ్వుతో, డబ్బు పోయింది అంటే తిరిగి సంపాదించవచ్చు, కానీ మనిద్దరం మనస్పర్ధలు పెంచుకుంటే పోయినది తిరిగి రాదు. మనం కలిసే ఉన్నాం, అదే పెద్ద ఆస్తి. అలా భర్తకు ధైర్యం చెప్పింది. గ్రామస్తులు ఈ దంపతులను చూసి చాలాసార్లు ఆశ్చర్యపడ్డారు. వారు ఎప్పుడూ చెప్పే ఒక మాట, దాంపత్యంలో గొడవలు రావడం సహజం, కానీ వాటిని పెద్దవి చేయకపోవడమే నిజమైన జ్ఞానం. రామయ్య సీతమ్మలు తమ జీవితాన్ని సహనంతో పరస్పర గౌరవంతో నడిపించారు. తర్వాత గ్రామంలో వారిని ఆదర్శంగా తీసుకొని చాలామంది దంపతులు కూడా మనస్పర్ధలు మానుకొని సఖ్యతతో జీవించడం మొదలుపెట్టారు. నీతి ఏమిటంటే, భార్యాభర్తల మధ్య నిజమైన ఆనందం ఆస్తిలో కాదు, ఒకరినొకరు క్షమించుకోవడంలో, గౌరవించుకోవడంలో, ఆప్యాయతను పంచుకోవడంలో, చిన్న చిన్న విషయాన్ని పెద్దవిగా మార్చుకోకపోవడంలో ఉంటుంది.